'మరణమాస్' అనే టైటిల్‌తో ఉన్న మలయాళం సినిమా ఒకటి సోనీ లైవ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే నచ్చింది. ఈ మధ్య బసిల్ జోసెఫ్ గారు మెయిన్ లీడ్‌గా చేస్తున్న అన్ని సినిమాలు కూడా తెలుగులో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అవైలబుల్‌గా వస్తున్నాయి. అలా వచ్చిన సినిమాలన్నీ కూడా ఓటీటీలో కాకుండా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఉంటే ఇక్కడ కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ వచ్చేదేమో అనిపించింది. ఈ సినిమా కూడా అలాగే బాగుంది. సినిమా స్టార్ట్ చేసినప్పుడు సైకో కిల్లర్ హత్యలు చేస్తున్నాడు అన్నట్టుగా చెప్పారు. ఆ విషయాన్ని సీరియస్‌గా కాకుండా కొంచెం సింపుల్‌గా, సిల్లీగా చెప్తున్నారేంటి అనే ఫీలింగ్ వచ్చింది కానీ, తర్వాత తెలిసిందేంటంటే ఈ సినిమా సీరియస్‌గా కాకుండా ఫన్నీగానే ముందుకెళ్తుందని. సినిమాలో ఫన్నీగా కొంచెం డిఫరెంట్‌గా ఉండేలా క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. వాటన్నిటిని ఒక పాయింట్ దగ్గర తీసుకొచ్చి వాటితో ఫన్ అయితే బాగా జనరేట్ చేశారు. దాంతో పాటుగా దాంట్లోంచి ఈ క్యారెక్టర్‌లన్నీ ఎలా బయటపడతాయి అనే ఇంట్రెస్ట్‌ని కూడా బాగా క్రియేట్ చేశారు. ఇలా ఇంటర్వెల్ వరకు కూడా సినిమాని చాలా ఇంట్రెస్టింగ్‌గా ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఇంటర్వెల్‌లో రివీల్ అయ్యే ట్విస్ట్ కూడా బాగా అనిపించింది. ఇంక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికైతే ఈ సిట్యుయేషన్ నుంచి ఈజీగా బయటపడడానికి ఒక దారైతే ఉంది కదా అనిపించింది. కానీ దాన్ని వాడుకుంటే అక్కడే ఎండింగ్ వచ్చేస్తదనుకుని కొంచెం ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వేరే రూట్‌లో ఎళ్లారు. కాకపోతే అలా వచ్చే సీన్స్ కూడా కొంచెం ఫన్నీగా బానే అనిపించాయి. ఇంక సినిమాలో క్లైమాక్స్ కూడా బానే ఉంది. అలాగే అన్ని క్యారెక్టర్‌లని, స్టోరీని ఫన్నీగా ఎండ్ చేసిన విధానం కూడా బావుంది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా కనిపించిన యాక్టర్స్ అందరి పెర్ఫార్మన్స్ బావుంది. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టుగా బావుంది. ఫైనల్‌గా ఈ సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుంది. ఇంక ఈ సినిమాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇంక ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.